ఎంత మోసాలంటే అసలు మన దగ్గర ఫోన్ కొట్టేసి మనకే అమ్మేస్తారు. హౌ మచ్? చాలా కష్టపడి సీక్రెట్ గా వీడియో తీస్తున్నాను. ఇక్కడ కూర్చున్న అతనికి మనం వీడియో తీస్తున్నట్టుగా అర్థమైపోయింది. స్కిప్ చేశారంటే వీడియో ఏమీ అర్థం కాదు. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ గైస్, ఈరోజు నేను మా అమ్మ ఇద్దరం కలిసి కేఆర్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ ఎక్కడ జరగని వింత విచిత్రాలు అన్నీ ఉంటాయి. నేను మీకు చూపిస్తాను. ఇగో మా అమ్మ వెనక వస్తుంది. ఇక్కడ దొంగలు ఉంటారు, మొబైల్ దొంగలు. అందుకే నాకు భయం వేస్తూ ఉంది. ఇట్లా ఫోన్ మాట్లాడుతూ ఉన్నా కూడా గుంజుకొని వెళ్ళిపోతారు. మీకు అది కూడా చూపిస్తాను. ఫోన్లు, దొంగ ఫోన్లు ఎక్కడ అమ్ముతారు ఏందని కూడా. ఇది చోర్ మార్కెట్ అని కూడా, చోర్ బజార్ అని కూడా అంటారు. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని నించుంటే చాలు ఒంటి మీద బట్టలు కూడా గుంజేసుకుంటారు. అంత దొంగలు ఉంటారు ఇక్కడ. కానీ మనకి ఏదైనా హోల్సేల్ రేట్కే రావాలంటే ఇక్కడికి రాక తప్పదు. కేఆర్ మార్కెట్, చిక్పేట రెండు పక్క పక్కనే ఉంటాయి, ట్విన్స్ లాగా అనమాట. ఇక్కడ దొంగతనాలు అట్లాగే జరుగుతాయి. దొంగతనాలు చేసినటువంటి ఫోన్లు కూడా అమ్ముతారనమాట. అవి ఎక్కడ అమ్ముతారు, ఎట్లా అమ్ముతారు, ఎంత కాస్ట్ ఉంటాయి కూడా నేను మీకు చూపిస్తాను, రివీల్ చేస్తాను. ఎంత మోసాలంటే అసలు మన దగ్గర ఫోన్ కొట్టేసి మనకే అమ్మేస్తారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ. చూపిస్తాను మీకు. ఆల్రెడీ మీరు బెంగళూరులో కేఆర్ మార్కెట్కి గనక వెళ్ళుంటే మీకు కన్ఫామ్గా తెలుసుంటుంది ఈ కొట్టేసిన ఫోన్లు ఎక్కడ అమ్ముతారు ఏంటి అనే విషయం. వాళ్ళకి తెలియకుండా వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. మనకి ఇక్కడ పదుల సంఖ్యలో దొంగ ఫోన్లు అమ్మే వ్యాపారులు కనపడతారు. ఏదో టీ అమ్మినట్టు, కాఫీ అమ్మినట్టు దొంగ ఫోన్లు ఆ టేబుల్ మీద పెట్టేసుకొని అమ్మేస్తూ ఉంటారు. మనం వీడియో తీస్తున్నట్టు తెలిస్తే వాళ్ళందరూ గుంపు గుంపుగా చుట్టుముడతారు మనల్ని. నేను వాళ్ళకి తెలియకుండా వీడియో తీయడానికి చాలా ట్రై చేశాను. మనం ఇప్పుడు ఆ దొంగ ఫోన్లు అమ్మే ప్లేస్కి అయితే ఎంటర్ అయ్యాము. మోడల్ మోడల్ సామ్సంగ్ मॉडल क्या जी वो 7. హౌ మచ్? ఇతని దగ్గర 3 టచ్ ఫోన్లు ఉన్నవి. అవి కూడా శాంసంగ్. మిగతా అన్ని కూడా కీప్యాడ్స్. నేను కొంటున్నట్టుగా యాక్టింగ్ చేసి ఒక మొబైల్ చేతిలోకి తీసుకొని ఏ మోడల్ అని అడిగాను. ఇక్కడ కూర్చున్న అతనికి ఆ మొబైల్ ఏ మోడల్ అని కూడా తెలియదు. పక్కన వేరే అతన్ని పిలిచి అడిగి చెప్తున్నాడు. మీకు ఈ చిన్న విషయంలోనే అర్థమై ఉండాలి. వీళ్ళంతా వేరువేరుగా స్టాల్స్ పెట్టుకొని అమ్ముతుంటారు కానీ అందరూ ఒకటే. మొబైల్ కొట్టేయడానికి ఒక గ్యాంగ్ ఉంటుంది, మొబైల్స్ అమ్మడానికి ఒక గ్యాంగ్ ఉంటుంది. చివర్లో వచ్చిన మనీ మొత్తాన్ని కూడా షేర్ చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు. ఇక్కడ కూర్చున్న అతను పిలవగానే పక్కన ఇంకొక అతను వచ్చాడు. అసలు ఇతని వ్యాపారానికి హెల్ప్ చేయడానికి పక్క నుంచి అదే వ్యాపారం ఉన్న వ్యక్తి ఎవరైనా హెల్ప్ చేస్తారా? అసలు ఏమీ తెలియకుండానే ఇక్కడ కూర్చున్న వ్యక్తి బిజినెస్ పెట్టాడంటారా? సందేహమే లేదు, ఇదంతా ఒక గ్యాంగ్. ప్రస్తుతం నా చేతిలో ఉన్న మొబైల్ అయితే శాంసంగ్ గెలాక్సీ J7. దీని కాస్ట్ 3500 చెప్పారు వాళ్ళు. ఆన్లైన్లో చెక్ చేస్తే నియర్లీ 12,000 ఉంది. నేను వీడియో తీస్తున్నట్టు వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి ప్రైస్ చెక్ చేస్తున్నట్టు మొబైల్ మీద ట్యాప్ చేస్తూ ఉన్నాను. కాసేపు చూసి ఈ మొబైల్ నాకు నచ్చలేదని చెప్పి వాళ్ళకి ఇచ్చాను. పక్క నుంచి వచ్చాడు కదా రెండో వ్యక్తి, ఆ వ్యక్తి నా చేతిలో ఇంకొక మొబైల్ పెట్టి ఈ మొబైల్ చూడండి సార్ బాగుంటుంది అని చెప్పాడు. సామ్సంగ్ ఈ మొబైల్ వచ్చేసి మీకు కనబడుతుంది చూడండి మోడల్, శాంసంగ్ J2 60G. ఫస్ట్ చూసిన మొబైల్ అంత కండిషన్ లో లేదు కానీ ఇప్పుడు ఈ మొబైల్ మాత్రం నేను చెక్ చేసి చూశాను, చాలా బాగుంది. ఫీచర్స్ అన్ని చాలా బాగా వర్క్ అవుతున్నాయి. యాస్టీజ్ మనం షోరూమ్ నుంచి కొంటే న్యూ పీస్ ఎలా వర్క్ అవుతుందో అంత బాగా వర్క్ అవుతుంది. వీళ్ళు ఫస్ట్ ఫోన్ కొట్టేగానే చేసే పని ఏంటంటే ఫోన్ లో ఉన్న డేటా మొత్తాన్ని క్లియర్ చేసి పడేస్తారు. నేను ఎంత వెతికినా కూడా ఈ ఫోన్ ఎవరిదో వాళ్ళ డేటా అయితే నాకు దొరకలేదు. వాళ్ళకి డౌట్ రాకముందే ఫోన్ అక్కడ ఇచ్చేసి నేను పక్కకు వచ్చేసాను. ఇంకా ఇది ఒకటే కాదు కదా ప్లేసు, ఇంకా చాలా మంది అమ్ముతున్నారు ఇట్లాగే. వాళ్ళని కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఒక అతను ఎంత కామెడీగా అమ్ముతున్నాడో. లేడీస్ పెట్టుకునే పిచ్చి నగలు ఉంటాయి కదా, అదే 1 గ్రామ్ గోల్డ్ ఏదో సంథింగ్ అంటారు, నాకైతే క్లారిటీగా తెలీదు వాటి గురించి. ఆ 1 గ్రామ్ గోల్డ్ తో పాటు మన మెన్స్ పెట్టుకునే వాచ్లు అమ్ముతున్నాడు. మీరు చూసి అమ్ముకున్నాళ్ళే లాభం కోసమే కదా ఏదైనా చేస్తారు అనుకుంటారేమో, కానీ అవి కొత్త వాచీలు కాదండి, కొట్టేసిన వాచీలు, సెకండ్ హ్యాండ్ వాచీలు.
అసలు అవి కూడా బ్రాండ్స్ మామూలుగా లేవు, మంచి మంచి బ్రాండ్స్ అవి. మరి అవి ఎంతకు అమ్ముతాడో ఏంటో, నేనైతే కదిలీలేదు అతన్ని. ఇక్కడ ఇతన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం వీడియో తీస్తున్నట్టు అర్థమైంది ఇతనికి, కానీ నేను ఏదో ఒకలాగా చేసి కవర్ చేయాలి అని చెప్పి మొబైల్ కొంచెం అటు ఇటు తిప్పుతూ అన్ని చూపిస్తున్నట్టుగా కవర్ చేశాను. కానీ వాడు నమ్మాడో నమ్మలేదో అని అయితే నాకైతే చిన్న డౌట్ అయితే ఉండింది. అప్పుడు అతనైతే క్లియర్గా అబ్జర్వ్ చేశాడు, మన చేతిలో మొబైల్ ఉంది, మొబైల్లో వీడియో తీస్తున్నాము, ఇదంతా కూడా బయట పెట్టడానికి అని వాడికి అర్థమైపోయింది. అతను నేను వీడియో చూస్తున్నది అబ్జర్వ్ చేశాడు, మీరు క్లియర్గా గమనించవచ్చు. కానీ మనం ఊరుకోంగా సరాసరి వెళ్ళి రియల్మీ ఫోన్ ఉందా బ్రో అని అడిగాను. వాడు లేదు అని సింగిల్ షాట్ ఆన్సర్ ఇచ్చాడు. ఇంకా నోరు మూసుకొని వచ్చేసాను పక్కకి. చూసారు కదా, నేను వాడిని రియల్మీ ఫోన్ ఉందా అని అడిగాను. వాడు లేదు బాబు వెళ్ళిపోండి అని చెప్పాడు. వాడికి అర్థమైపోయింది మనం తీసుకోము, వీడియో తీస్తున్నామని చెప్పి అర్థమైపోయింది. అందుకని చెప్పి లేదని చెప్పేశాడు. నేను 2-3 సార్లు వెనక్కి తిరిగి కూడా చూశాను. వాడు నా వైపే చూస్తూ ఉన్నాడు. వాడు క్లియర్ కట్గా అర్థమైంది. నేను కనుక ఇంకో కొంచెం లేట్ చేసి అక్కడక్కడే తిరుగుతూ వాళ్ళందరినీ చూపిస్తూ చేస్తూ ఉండుంటే వాళ్ళందరూ ఏకమైపోయేవాళ్ళు. వాళ్ళంతా ఏకమయ్యారనుకో, నేనేదో వాళ్ళ దగ్గర మొబైల్ కొట్టేసినట్టు సృష్టించగలరు అనమాట వాళ్ళు. అన్నీ ప్రతి ఒక్కటి అది కొట్టేసిన ఫోన్లే, వాళ్ళు అమ్మే అన్నీ కొట్టేసిన ఫోన్లే. ఇట్లా ఫోన్ మాట్లాడుతూ ఉంటామా, ఇంకా బండి మీద వచ్చేసి పీక్కొని వెళ్ళిపోతారు. గత 4 సంవత్సరాలుగా మన ఇండియాలో మాత్రమే పోయిన ఫోన్లన్నీ లెక్క కడితే వాటి విలువ 40 కోట్లు. కేవలం బెంగళూరులోనే 2022 ప్రకారం 15,000 ఫోన్లు పోయినట్టు కంప్లైంట్లు వచ్చాయంట. అందులో 320 ఫోన్లు మాత్రమే రికవర్ అయ్యాయి. అంత గొప్ప మనుషుల మధ్యలో నేను ఈరోజు 1 గంట గడిపాను. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అయితే నేను అస్సలు ఊహించుకోలేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, వీడేంట్రా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు అనుకోండి, కానీ నేను ఒక్క మాట చెప్తాను వినండి. ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్లో ఒక సాడ్ స్టోరీ ఉంటుంది, దానివల్లే ఏదైనా చేస్తారు. అలా దెబ్బ తగిలినప్పుడు కోలుకోవడానికి కొంతమంది పాజిటివ్ వేలో ప్రయాణిస్తారు, కొంతమంది నెగిటివ్ వేలో ప్రయాణిస్తారు. అటువంటి నెగిటివ్ వేలో ఒకటే ఇది, కానీ ఇది మాత్రం నా దృష్టిలో ముమ్మాటికి తప్పే. నేను చూపిస్తున్నా కాబట్టి ఇది ఒక్కటే చోర్ బజార్ అని నేను చెప్పట్లేదు. ఇండియా మొత్తం ఇలాంటి చోర్ బజార్లు ఎన్నో ఉన్నాయి. అలాగని సెకండ్ హ్యాండ్ మొబైల్ అమ్మే ప్రతి ఒక్కరూ ఇట్లా దొంగతనాలు చేసి ఫోన్లు అమ్ముతున్నారని మాత్రం నేను చెప్పట్లేదు. మా అమ్మ నేను ఇద్దరం కలిసి కేఆర్ మార్కెట్ అంతా తిరిగేసి కొన్ని షాపింగ్ అయితే చేసాము. ఆ షాపింగ్ ఏమేం చేసాము, ఎక్కడెక్కడ తిరిగాము, ఎంతెంత కాస్ట్ అయింది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ప్రస్తుతానికైతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీకోసం చాలా కష్టపడ్డాను.